బిగ్ బ్రేకింగ్ అండ్ వార్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరోసారి పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు దిగింది. జమ్మూ కాశ్మీర్ ఎల్ఓసి ఇంటర్నేషనల్ బోర్డర్ వెంట కాల్పులకు దిగింది. ధీటుగా బదిలిస్తున్నాయి భద్రతా బలగాలు. దానికి సంబంధించిన బిగ్ అండ్ వార్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బారాముల్లాలోనూ కాల్పుల మోత మోగినట్టుగా తెలుస్తోంది. ఇక రాజస్థాన్ బర్మేర్లో కూడా డ్రోన్లు కనిపించాయి. స్థానికులను అలర్ట్ చేస్తుంది. స్థానికులను అలర్ట్ చేశారు జిల్లా కలెక్టర్. వెంటనే బ్లాక్అవుట్ కు ఆదేశాలు జారీ చేశారు. సైరన్ల మోత మోగినట్టుగా తెలుస్తోంది. ముందు జాగ్రత్తగా పంజాబ్ లోని పలు జిల్లాల్లో బ్లాక్అవుట్ ను విధించడం జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆ రిఫరెన్స్ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ముందు జాగ్రత్తగా పంజాబ్ లోని పలు జిల్లాల్లో బ్లాక్అవుట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఫజిల్కా, బర్నాలా జిల్లాలో బ్లాక్అవుట్ కొనసాగుతోంది. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. మరోసారి పాక్ కవ్వింపు చర్యలకు దిగింది. ఇటు డీజీఎంఓ స్థాయి అధికారులు లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. అదిగో సైరన్ సంబంధించి సైరన్ సౌండ్ వినిపిస్తోంది. అక్కడ వెంటనే బ్లాక్అవుట్ విధించిన విజువల్స్ మీరు చూడొచ్చు. కేవలం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఎందుకంటే బ్లాక్అవుట్ విధించడం జరిగింది. అక్కడ కాల్పుల మరి ముఖ్యంగా డ్రోన్ల జాడ కనిపించింది. ఆ ఫ్రెష్ విజువల్స్ కి సంబంధించి మీరు చూస్తున్నారు. లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. సైరన్ల మొత్తం ఒక్కసారి ఆ సౌండ్ వినడం మీకే అర్థమవుతుంది అక్కడ పరిస్థితి ఏంటో. రైట్ విజువల్స్ మీరు చూస్తున్నారు. లెఫ్ట్ సైడ్ బాక్స్ మీకు ఆ బాక్స్ లో కనిపిస్తున్నాయి కదా రిప్రజెంటేటివ్ వీడియోస్. అవి ఫైల్ షాట్ విజువల్స్. కానీ మీరు రైట్ సైడ్ చూస్తున్నారే బ్లాక్అవుట్, అవి లైవ్ విజువల్స్. ఇదే అంశానికి సంబంధించి అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్, జిల్లా కలెక్టర్ కూడా రియాక్ట్ అయ్యారు. జిల్లా కలెక్టర్ ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్ ని మీకు చూపించబోతుంది ఆ టీవీ మరి కాసేపట్లో. ఎందుకంటే చాలా మంది నమ్మడానికి డౌట్ పడుతూ ఉంటారు. కానీ ఎస్, అదిగో మీరు చూడొచ్చు. బర్మేర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మ్యాజిస్ట్రేట్ వాళ్ళు ట్వీట్ చేయడం జరిగింది. ఇన్కమింగ్ డ్రోన్స్ యాక్టివిటీ స్పాటెడ్. Please stay inside your houses and observe blackout. District Magistrate Barmer. మీరు చూడొచ్చు కొద్దిసేపటి క్రితం 8:50 ఈ రోజు మే 11 వాళ్ళు ట్వీట్ చేయడం జరిగింది. అప్పటికే 2,93,000 మంది చూశారు. దాదాపుగా గంట సేపట్లోనే 2,93,000 మంది చూశారంటే కనుక అర్థం చేసుకోవచ్చు అక్కడ తీవ్రతను. ఇన్కమింగ్ డ్రోన్స్ యాక్టివిటీ స్పాటెడ్. డ్రోన్స్ వస్తున్నాయనేది, డ్రోన్స్ రాకను మేము గుర్తించాం. దయచేసి ఇళ్లలోనే ఉండండి, బ్లాక్అవుట్ ను పాటించండి అంటూ కూడా అక్కడ వాళ్ళు ఆ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, ఇది ఆర్టీవీ చెబుతున్న మాట కాదు, ఇది మేము కల్పిత మాట కాదు, మీకు క్లియర్ కట్ గా ప్రూఫ్ తో సైతం చూపించి మాట్లాడుతున్నాం. బర్మేర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మ్యాజిస్ట్రేట్, ఆ జిల్లా కలెక్టరే చెప్తున్నారు, మాకు డ్రోన్స్ కనిపించాయి, డ్రోన్స్ మేము చూడడం జరిగింది, డ్రోన్స్ రాకను మేము గుర్తించాం, డ్రోన్స్ యాక్టివిటీ మాకు స్పాట్ అయింది. ఈ నేపథ్యంలోనే ఆ సైరన్ మోత మోగింది. ఒకసారి ఆ సైరన్ల మోత వినే ప్రయత్నం చేయండి ఆ ట్వీట్ చూస్తూ. ఐ రిక్వెస్ట్ అదిగో మీరు చూడ అనౌన్సర్స్ అక్కడ వినిపిస్తున్నాయి. బ్లాక్అవుట్ అంటూ కూడా. అంటే అక్కడ పరిస్థితి అర్థమవుతోంది. నిన్నటితో పోల్చుకుంటే తీవ్రత తగ్గింది. కానీ రిమెంబర్, తీవ్రత తగ్గింది కానీ పూర్తిగా ఆగిపోలేదు. మన ఒప్పందం ఏంటి? పూర్తిగా ఆగాలనేది. ఒకవేళ ఈ కవ్వింపు చర్యలకు దిగితే కనుక వాళ్ళు ఎటువంటి సమాధానం కోరుకుంటున్నారు, దానికి మించి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఎస్, మనం మాట్లాడుకోవడం జరుగుతోంది. గతంతో పోల్చుకుంటే, నిన్న మొన్నటితో పోల్చుకుంటే ఈరోజు తీవ్రత చాలా తక్కువ ఉందని చెప్పుకోవాలి. బట్ తీవ్రత గురించి కాదు కదా ఇక్కడ ప్రశ్న. ఎందుకు డ్రోన్స్ పంపించింది? దాడులు చేయాలని ఎందుకు కోరుకుంటోంది పాకిస్తాన్? కవ్వింపు చర్యలకు ఎందుకు దిగుతోంది? మరి కాసేపట్లో డీజీఎంఓ స్థాయితో అధికారులతో మీటింగ్ ఉంది కదా. అంటే ఇది కవ్వింపు చర్యలకా? మరి ముఖ్యంగా డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తుందా? డైవర్ట్ చేసి దాడి చేసే ప్రయత్నం చేస్తుందా? ప్రస్తుతం ఈ క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఇది అక్కడ పరిస్థితి అర్థం పడుతోంది. మీరు చూడొచ్చు, ఇది బర్మేర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అంటున్న మాట. ఆ ట్వీట్ మీరు చూస్తున్నారు. వాళ్ళే చెప్తున్నారు
డ్రోన్స్ యాక్టివిటీ స్పాట్ అయింది. డ్రోన్ ఇన్కమింగ్, డ్రోన్స్ యాక్టివిటీ స్పాటెడ్, ప్లీజ్ స్టే ఇన్సైడ్ యువర్ హౌసెస్ అండ్ అబ్జర్వ్ బ్లాక్అవుట్ అంటూ కూడా డ్రోన్స్ యాక్టివిటీని గుర్తించడం జరిగింది. దయచేసి ఇళ్లలోనే ఉండండి. అలాగే బ్లాక్అవుట్ని మీరు అబ్జర్వ్ సారీ ఐ రిక్వెస్ట్ ఒక్కసారి ఆ ట్వీట్ ని మాత్రం వదిలిపెట్టకండి, ఎందుకంటే చాలా మంది ఆ ట్వీట్ ని చూసి నమ్మే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి వి రిక్వెస్ట్ ఆ ట్వీట్ మీరు చూడండి, ఎందుకంటే అది చాలా తీవ్రతను అర్థం పడుతోంది. కొద్దిసేపటి క్రితం 8:50కి 2 లక్షల మంది చూశారంటే ఇప్పుడు ఎంతమంది చూస్తుంటారు? ప్రస్తుతం నిన్నటితో పోల్చుకున్న సందర్భంలో ఆ తీవ్రత తగ్గింది. మనం అదే మాట్లాడుకుంటున్నాం. కానీ తీవ్రత గురించి ఎవరికి కావాలయ్యా? తీవ్రత గురించి ఎవరికి కావాలి? ఆ డ్రోన్స్ స్పాట్ అవుతున్నాయంటే కాల్పులకు దిగుతోందా? ఎందుకంటే కొన్ని డ్రోన్లకి గన్ పెట్టడం జరుగుతోంది, తుపాకీతో పేల్చే ప్రయత్నాలు డ్రోన్లకు సంబంధించి. మరి ఇప్పుడు వస్తున్న డ్రోన్లకు ఎటువంటి పరిస్థితి ఉందో తెలియదు. ఇప్పటికీ మన భద్రతా బలగాలు పూర్తి స్థాయిలో యాక్టివ్గా ఉన్నాయి, రంగంలోకి దిగబోతున్నాయి. డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇన్ఫర్మేషన్తో అక్కడ కూడా భద్రతా బలగాలు చేరుకోబోతున్నాయి. ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర కాల్పుల మోత కనిపిస్తోంది. కానీ నిన్న మొన్నటితో పోల్చుకుంటే ఆ తీవ్రత కాస్త తగ్గింది. ఈ రోజు కూడా ఆ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఇది మ్యూచువల్ అండర్స్టాండింగ్, ఇండియాకి పాకిస్తాన్కి మ్యూచువల్ అండర్స్టాండింగ్ మిలిటరీ ఆపరేషన్స్ తగ్గించాలి అనేది. కానీ మీరు చూస్తే నిన్న మొన్నటితో పోల్చుకుంటే ఈరోజు తీవ్రత కాస్త తక్కువే ఉన్నా ఆ విజువల్స్ ఫైల్ షాట్స్ ముందే చెప్పడం జరుగుతోంది. ఎందుకంటే లైవ్ విజువల్స్ వెంటనే చూపించే ప్రయత్నం చేయము, ఎందుకంటే అక్కడ పరిస్థితి కాస్త అదుపులోకి రావడమో లేకపోతే అక్కడ పరిస్థితికి సంబంధించి కాస్త కేర్ తీసుకున్న తర్వాత కొన్ని విజువల్స్ మీకు చూపించడం జరుగుతూ ఉంటుంది. కానీ అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనే విజువల్స్ మాత్రం మేము చూపిస్తాం, ఎందుకంటే అవి కవ్వింపు చర్యలకు సంబంధించిన విజువల్స్. ఆ విజువల్స్ వచ్చిన తర్వాత మేము కన్ఫర్మేషన్ తీసుకొని ఫ్యాక్ట్ చెక్ చేసుకొని మీ ముందు ఉంచే ప్రయత్నం జరుగుతోంది. కానీ రాజస్థాన్ కావచ్చు, మరికొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే బ్లాక్అవుట్ ప్రకటించారంటే అక్కడ పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. మా ప్రతినిధి రామ్దాస్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్, ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఇప్పటికైతే డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ బార్మేర్ రాజస్థాన్ జిల్లాకు సంబంధించి ఇన్కమింగ్ డ్రోన్స్ యాక్టివిటీస్ స్పాటెడ్ అంటూ ఆయన ట్వీట్ చేశారు. ప్లీజ్ స్టే ఇన్సైడ్ యువర్ హౌసెస్ అండ్ అబ్జర్వ్ బ్లాక్అవుట్ అంటూ డిఎం బార్మర్ పేరుతో ఒక ట్వీట్ అయితే వచ్చింది. సో పూర్తిగా ఆ బార్మేర్ ప్రాంతాన్ని బ్లాక్అవుట్ చేశాము, జాగ్రత్తగా ఉండండి, ఇళ్లలోనే ఉండండి. కొన్ని డ్రోన్స్ సంచరిస్తున్నట్టుగా మనకు కనిపిస్తోంది. సో ఆ ప్రాంతంలో డ్రోన్స్ యాక్టివిటీ ఉన్నట్టుగా అర్థమవుతుంది. ఇన్కమింగ్ డ్రోన్స్ ఉన్నాయి, వాటిని మేము తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నామంటే దీని సారాంశం. సో ఓవరాల్ గా పాకిస్తాన్ సీజ్ ఫైర్ సంబంధించి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందంటూ మనం పదే చెప్తున్నాం. నిన్న అక్కడి డీజీఎంఓ డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ కూడా మనం చాలా తీవ్ర స్థాయిలో హెచ్చరిక స్వరంతో చెప్పిన పరిస్థితి. అయినప్పటికీ కూడా ఇవాళ అంతా క్లియర్ గా చెప్పాం, మన భారత బలగాలు ఏ రకంగా మట్టుబెట్టాయి, ఇన్ని రోజుల పాటు ఏ రకమైనటువంటి పురోగతి ఉందనేది మనం కంప్లీట్ గా మన మిలిటరీ అధికారులు కొద్దిసేపటి క్రితమే ఓవరాల్ గా వివరించిన పరిస్థితి. అయినప్పటికీ కూడా పాకిస్తాన్ మళ్ళీ ఏం జరుగుతోంది, మళ్ళీ ఇవాళ కూడా బార్మేర్ ప్రాంతంలో రాజస్థాన్ సరిహద్దు ప్రాంతంలో ఎందుకు మళ్ళీ డ్రోన్లను ప్రయోగించే ప్రయత్నం చేస్తుందని మాత్రం ఇట్స్ ఎ క్వశ్చన్ మార్క్. సో ఆ రకమైన కఠినమైన హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా కాల్పుల విరమణ ఒప్పందానికి ఉల్లంఘనలకు పాల్పడితే కనుక ఇక నుంచి ఖచ్చితమైనటువంటి చాలా ఖచ్చితత్వంతో కూడుకున్నటువంటి యాక్షన్ ఉంటుందంటూ భారత్ పదే హెచ్చరిస్తున్నప్పుడు కూడా పాకిస్తాన్ వైపు నుంచి మళ్ళీ ఇప్పుడు ఆ ఉల్లంఘన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. సో 10వ తారీఖు నాడు మనం పరస్పర ఒప్పందానికి అంగీకరించిన తర్వాత కొన్ని గంటల్లోనే మళ్ళీ సరిహద్దుల్లో కాల్పులు, డ్రోన్ చొరబాట్లు జరిగినట్లు వచ్చిన వార్తలు కూడా పరిస్థితి పూర్తిగా వేడికి మనం అంతా చూసాం. ఈ నేపథ్యంలోనే రిక్వెస్ట్ ఒక్కసారి మీరు లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. ఆర్టీవీ ఎప్పుడో చెప్పింది, అందరికన్నా ముందుగా అందరికన్నా వేగంగా అన్నిటికీ మించి అన్నిటికన్నా ఖచ్చితత్వంతో సమాచారం మేము అందించే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ రోజు ఆ ట్వీట్ స్క్రీన్ మీద ఉంచడానికి అదే కారణం. మీరు ఆ పదం కనుక చదివే ప్రయత్నం చేస్తే రాజస్థాన్ కి సంబంధించి బార్మేర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ మెజిస్ట్రేట్ ఆ జిల్లా కలెక్టర్ చేసిన ట్వీట్ ని మేము చూపించి మాట్లాడడం జరుగుతోంది అందరికన్నా ముందుగా. ఎందుకంటే అందరూ మీకు సమాచారం అందించే కన్నా ముందే మేము ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం.
ఎందుకంటే కనుక అక్కడ పరిస్థితులు ఏంటి, ఇది భయపెట్టడానికి కాదు. రిమెంబర్, మళ్ళీ ఇంకొకసారి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, ఇది మనల్ని మనం భయపెట్టుకోవడానికి కాదు. అక్కడ మన వాళ్ళు తెలుగు వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా సమాచారం అందించే ప్రయత్నం చేస్తారని చెప్పి, కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేస్తారని చెప్పి, అక్కడ పరిస్థితులకు ఎలా ఉన్నాయో మీకు చెప్పే ప్రయత్నంలో భాగంగానే కథను చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని భయపెట్టడానికో కలవరపాటుకు గురి చేయడానికో కాదు. ఆర్టీవీ ఉద్దేశం కాదు. ఒకవేళ అనుకుంటే ఆ ట్వీట్ని అంత పెద్ద బాక్స్లో మేము ఉంచే ప్రయత్నం ఇంతవరకు ఎందుకు జరుగుతుంది ఆలోచించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు చాలా మంది ఆర్టీవీని ఫాలో అవుతున్నారు. అట్ ద సేమ్ టైం ఆర్టీవీని మీరు నమ్మారు కాబట్టి మేము ఫ్యాక్ట్ చెక్ చేసుకుని ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఆ జిల్లా కలెక్టరే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ తర్వాత మాత్రమే మేము ముందుంచే ప్రయత్నం జరుగుతోంది. లైవ్ విజువల్స్ కూడా మరి కాసేపట్లో ముందుంచే ప్రయత్నం చేస్తాం. అండ్ టాప్ బాక్స్ లో మీరు చూడొచ్చు, ఇప్పటికే రాజస్థాన్లో బ్లాక్అవుట్ కొనసాగుతోంది. వాళ్ళు బ్లాక్అవుట్ అంటూ అనౌన్స్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తే కనుక పరిస్థితి ఇటు మన భద్రతా బలగాలు ఏం చేయబోతున్నాయనేది. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే డీజీఎంఓ రాజస్థాన్ బార్మేర్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూస్తున్నారు. ఒక్కసారి మైక్ లో అక్కడ మనిషి అరుస్తున్నాడు చూడండి, ఆ రెడ్ లైట్ లా మనకు కనిపిస్తుంది. అక్కడ ఆ మాట వినండి, ఆయన ఏమంటున్నాడు మీకే అర్థమవుతుంది. అవి లైవ్ విజువల్స్. ఒక్కసారి ఆ విజువల్స్ కూడా లైట్స్, ఆ వెహికల్స్ కూడా లైట్ బ్లింక్ వేస్తున్నారు. అంటే అక్కడ పరిస్థితి ఏంటో మీకు అర్థమవుతుంది. ఒక్కసారి అక్కడ మాట వినండి. लोग अपने स्थान पर सुरक्षित మీరు చూస్తే బ్లాక్అవుట్ అంటూ అక్కడ ఒక వ్యక్తి అరవడం జరుగుతోంది. ఎందుకంటే పరిస్థితి అలా ఉంది. ఉద్రిక్తతే నిన్న మొన్నటితో పోల్చుకుంటే అంత లేదు. కానీ ఈరోజు బార్మేర్ డిస్ట్రిక్ట్ కలెక్టరే మెజిస్ట్రేటే ట్వీట్ చేసి అక్కడ పరిస్థితి గురించి వివరించినప్పుడు జాగ్రత్త పరచాల్సిన అవసరం మన మీద లేదా? అట్ ద సేమ్ టైం ఒక పౌరుడిగా, భారతీయ పౌరుడిగా మన మీద ఎంత బాధ్యత ఉంటుంది, ఆ బాధ్యతను నిర్వర్తిస్తోంది ఆర్టీవీ. మీరు చూడొచ్చు అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ చేసిన ట్వీట్ ని అథెంటిక్ గా ముందుంచే ప్రయత్నం చేస్తోంది. ఆ తర్వాత లైవ్ విజువల్స్ ని చూపిస్తోంది. ఆ బ్లాక్అవుట్ అనేది అక్కడ లైవ్ విజువల్స్. ఇప్పటికీ నమ్మకపోతే కనుక ఎవరు ఏం చేయలేరు. ఎందుకంటే మీకు ముందే చెప్పింది ఆర్టీవీ అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అన్నిటికీ మించి అందరికన్నా ఖచ్చితంగా సమాచారం ముందుంచే ప్రయత్నం చేస్తుందని చెప్పి ఈ రోజు సాక్ష్యాలతో ముందుంచి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడి నుంచి నేను కాస్త ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే డీజీఎంఓ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్, కొద్దిసేపటి క్రితం వాళ్ళు మాట్లాడిన తర్వాత ఇంకొద్ది గంటల్లోనే మిలిటరీ ఆపరేషన్ కి సంబంధించి డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ భేటీ కావాలి. మధ్యాహ్నం 12 గంటలకు భేటీ కావాల్సి ఉంటుంది. అరౌండ్ కొద్ది గంటలు ఇంకా భేటీ కావాలి. ఇప్పట్లోనే వీళ్ళు ఇటువంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడితే ఏంటి అర్థం? ఇటు మన ఆర్మీ కావచ్చు, నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు ఏం చెప్పాయి? ఇప్పుడు కానీ పాకిస్తాన్ ఇబ్బందికర వాతావరణం గురి చేస్తే ఇటువైపు పాకిస్తాన్ చాలా గట్టిగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు దిగితే గట్టిగా సమాధానం ఇస్తాం, ఊహించని సమాధానం ఇస్తాం. ఇటు పాకిస్తాన్కి తెలుసు ఒకవేళ కవ్వింపు చర్యలకు దిగితే ఏ స్థాయిలో జవాబు ఉంటుందో. ఈరోజు పాకిస్తాన్ మళ్ళీ కవ్వింపు చర్యలకు దిగింది. ఒక్కసారి ఎవరైతే ఫేక్ అనుకుంటున్నారో ఆ ట్వీట్ ని మీరు చూసే ప్రయత్నం చేయండి. టైం చూడండి, ఆ నేమ్ చూడండి, అట్ ద టైం ఆ టైం స్టాంప్ అంటారు కదా, మే 11, 2025 8:50కి కొద్దిసేపటి క్రితం బార్మేర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ట్వీట్ చేసిన తర్వాత ట్వీట్ ని బేస్ చేసుకుని లైవ్ విజువల్స్ వస్తున్నాయి. ఇవి లైవ్ విజువల్స్. అందరూ ఆలోచిస్తున్న పక్షంలో ఇటు కన్ఫర్మేషన్ తో మిమ్మల్ని ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఎస్, ధైర్యం, ఆర్టీవీకి ధైర్యం, ప్రజలంటే ధైర్యం, దేశం పట్ల ఉన్న ధైర్యం మేము గర్వంగా చెప్పుకుంటాం. ప్రజల భద్రత విషయంలో కావచ్చు, మరి ముఖ్యంగా ప్రజల సేఫ్టీ విషయంలో ఆలోచించి అడుగు వేస్తాం. అట్ ద సేమ్ టైం మేము క్రాస్ చెక్ చేసుకునే ముందుకు వెళ్లే ప్రయత్నం జరుగుతుంది. మీరు విజువల్స్ చూస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితులు